కోహ్లీ అన్న, నేను ఎన్నో టీమ్స్ చూశాను కానీ ఈ ఆర్ఆర్ టీం ఏంటో వాళ్ళ పద్ధతులేంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి అదేమన్నా అంతరిక్షం అనుకున్నావారా? మనలాగే అది కూడా ఒక ఐపీఎల్ టీం అంతే. ఐపీఎల్ టీం అని నాకు తెలుసులే అన్న. కాకపోతే వాళ్ళ స్ట్రెంగ్తో వీక్నెస్సో అట్లాంటివి ఏవైనా అంచనా వేద్దామంటే ఏమీ అంతు చిక్కడం లేదు. రేయ్, పంచ్ డైలాగ్ రైటర్ లాగా అర్థం లేని వాగుడు ఆపేసి డైరెక్ట్గా పాయింట్ ఏంటో చెప్పు. అదే అన్న, ఒక మ్యాచ్ ఏమో అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు, ఆ నెక్స్ట్ ఇంకో మ్యాచ్లో బొంగులో పర్ఫార్మెన్స్ ఇస్తారు. వీళ్ళను ఆటగాళ్ళు అనుకోవాలో అనామకులు అనుకోవాలో నాకు తెలియట్లేదు. ఒరేయ్, ఆర్ఆర్ ఎప్పుడు మంచి టీమేరా. ఈ సీజన్ కూడా దుమ్ము లేపే బ్యాటర్లు ఉన్నారు వాళ్లకు. కాకపోతే ఒక మ్యాచ్లో ఒకడు ఆడితే 5 పడుకుంటారు, నెక్స్ట్ మ్యాచ్లో ఇంకొకడు ఆడితే మొన్న ఆడినవాడు రిలాక్స్ అయిపోతాడు. అంటే మొన్న డీసీ మీద మనోళ్ళంతా రిలాక్స్ అయ్యారు చూడు, అలాగేనా అన్న? మళ్ళీ జరిగిపోయిన మన పెంటను ఎందుకురా గెలుకుతావు? ముందు ఆర్ఆర్తో జరగబోయే మ్యాచ్ సంగతి చూడు. ఇప్పుడే చెప్పినావు కదన్నా వాళ్ళ గురించి, వాళ్ళు ఎప్పుడు ఆడతారో వాళ్ళకే తెలియదని. వాళ్ళందరూ అంతేరా. కాకపోతే ఆ సంజుగాడు ఉన్నాడు కదా, వాడొక్కడే ఆర్ఆర్కు కప్పు రావాలని పట్టువదలని విక్రమార్కుడిలాగా కప్పు కోసం దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. ముందు వాణ్ణి ఆపాలి. మన బౌలర్లు చూసుకుంటారులే అన్న. చూడ్డానికి ఏమీ లేదు కోహ్లీ. మ్యాచ్ మా రాజస్థాన్లో ఉంది కాబట్టి మీరు వచ్చామా, 2 పాయింట్స్ ఇచ్చామా, రిటర్న్ ఫ్లైట్ ఎక్కి దొబ్బేశామా అన్నట్టు ఉండాలి. అయ్యో, ఆర్సీబీతో అట్లా ఉండదు కదా సంజు. వచ్చామా, మీ బౌలర్లను కుమ్మామా, 2 పాయింట్స్ తీసుకున్నామా, రిటర్న్ వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. ఊకో కోహ్లీ, మీరు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు, మా మీద ఏం గెలుస్తారులే. మీరు ఊటీ నుంచి వస్తున్నారా ఏంటి? మీరు కూడా లాస్ట్ మ్యాచ్ ఓడిపోయే వస్తున్నారు. మేం మీలాగా హోమ్ గ్రౌండ్లో ఓడిపోలేదమ్మా. హోమ్ గ్రౌండ్లోనే గెలవలేని మీరు మా దగ్గర వచ్చి ఎలా గెలుస్తారు చెప్పు? ఇక్కడే నువ్వు పప్పులో కాలేసావురా సంజు. మేము చిన్నస్వామిలో ఆడిన 2 మ్యాచ్లే ఓడిపోయాం, బయట ఆడిన 3 మ్యాచ్లు గెలిచాం. అంటే మీ మీద కూడా ఖచ్చితంగా గెలుస్తామన్నమాట. ఇలాంటి సెంటిమెంట్లు మాకేమీ లేవు కోహ్లీ. మా లైనప్ చూసావా? యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ అంటే నేను, హెట్ మేయర్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్హెచ్ కాటేరమ్మ కొడుకుల బ్యాచ్ కంటే ఖతర్నాక్ గాళ్ళు ఉన్నారు మా టీంలో. బ్యాచ్ ఉంటే సరిపోదు సంజు, వాళ్ళందరూ ఆడాలి కదా. ఆడతారు, మెల్లగా ఆడతారులే. వాళ్ళందరూ ఆడేలోపు ఐపీఎల్ అయిపోతుందేమో చూసుకో మరి. ఐపీఎల్ ఎక్కడికి పోదులే అన్న, ఈ సాలా కప్పు ఆర్ఆర్దే. ప్రతోడు మా డైలాగ్ కాపీ కొడతారేంట్రా బాబు. అయినా మీకు కప్పు గురించి మాట్లాడే అర్హతే లేదు. ఎప్పుడో భూమి పుట్టినప్పుడు కొట్టారు మీరు కప్పు. మేమా ఒక్క కప్పు అయినా కొట్టినాం, మీకు ఆ కప్పు కూడా లేదు కదా. కప్పు గురించి మాట్లాడే అర్హత మీకే లేదు. ఈ సీజన్ కప్పు కొట్టే సత్తా మాకే ఉంది. మా హిట్టర్లను చూసావా? ఒక్కొక్కడు ఒక్కో అణుబాంబు లెక్క పేల్తారు. మా దగ్గర జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, వాడి వేగానికి మీ అణుబాంబులు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. బాల్ ఎంత వేగంగా వస్తుందో అంతకంటే వేగంగా గ్రౌండ్ బయటికి వెళ్ళిపోతుంది. అట్లా కొడతాం మీ ఆర్చర్ బౌలింగ్ని. మా సందీప్ శర్మను కొట్టగలరా? 4 ఓవర్లకు 4 వికెట్లు తీసేస్తాడు. ఆ లోపే మా వాళ్ళు 40 రన్లు పిండుకుంటారు. మా తీక్షణగాడు స్పిన్ను తిప్పితే వికెట్లు గాల్లోకి లేస్తాయి. వికెట్ల ముందు మా వీరులు ఉంటారులే, బాలు వికెట్ను తాకే ముందే దాన్ని ఆడియన్స్ గ్యాలరీలోకి డైవర్ట్ చేస్తారు. ఏంది కోహ్లీ అన్న ఇది? వీడికి అలుపు లేదా? నేనేం చెప్పినా ఏదో ఒక కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. ఆర్సీబీ జోలికి వస్తే నేనైనా తగ్గుతానేమో కానీ వాడు మాత్రం అస్సలు తగ్గర్రా. అందుకే వాడికి క్యాప్టెన్సీ ఇచ్చారు. సరేలే, ఎవరో ఒకరం గెలుస్తాం, అదేంటో గ్రౌండ్లోనే చూసుకుందాంలే. ఎవరమో ఒకరం ఏంటన్నా, మేమే గెలుస్తాం. నువ్వు పోరా నాయన, నీతో నేను వాదించలేను. బాయ్ కోహ్లీ. రే రజత్, మనోళ్ళకి గట్టిగా చెప్పు, రేపు ఫ్రీ వికెట్ లాగా అడ్డదిడ్డంగా ఆడి ఎవడైనా అవుట్ అయ్యాడో పగిలిపోద్దని చెప్పు. సరే అన్న, కాకపోతే చిన్న డౌట్ ఉందన్నా. లేట్ ఎందుకురా, అడుగు. అందరికీ అంటే అన్న నీతో కలిపి నీకు కూడా చెప్పాలా, లేదంటే నీకు కాకుండా మిగిలిన వాళ్ళకా? ఓహో, నాకు కూడా చెప్తావా? సరే, ఒకసారి చెప్పి చూడరా, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకులే అన్న, బాంబు మీద పిన్ను పీకి జేబులో పెట్టుకోవడం వద్దులే. నీకు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ చెప్తాను. ఉంటా అన్న, బాయ్.